అబ్బో అవమానం తట్టుకునే కంటే చచ్చిపోవటం మంచిదిరా బాబు అని మొన్న తమ్ముడు ఎలికల పేస్ట్ తిన్నాడు. ఎందుకు చేసావు నాన్న ఈ పని అంటే, అప్పులోళ్ళు కూడా ఒత్తిడి ఎక్కువైపోయిందన్న, తట్టుకోలేకపోయాను, అవమానపరుస్తున్నారు, ఇక బతకటం వేస్ట్ అనిపించిందన్న, ఆ సిగ్గు తట్టుకోలేక తినేశాను. చాలామంది దిగులుతో బతికేది సిగ్గు కోసమే. పిల్లలు అవమానకరంగా బతుకుతున్నారు, నలుగురు ఓస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ భర్త మార్పు చెందలేదు, నలుగురు ఓస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అప్పుల పాలయ్యాను, నలుగురు 4 మాటలు అంటున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. కష్టపడి చదివాను, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లా, ప్రతి ఒక్కడు ఇంకా రాలేదా అని అవమానపరుస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. వివాహమైంది 10 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది, పిల్లలు లేరు, ఇంకా పుట్టలేదా అని శుభకార్యాలకు నన్ను రానివ్వకుండా, మంచి కార్యాల్లో నన్ను చెయ్యి వేయనీయకుండా నన్ను అడ్డగిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను అని ఇలా రకరకాల కారణాలను బట్టి సిగ్గుపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. కుటుంబాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి, నలుగురు నవ్వేసుకుంటారేమో అని సిగ్గు. కేసుల పాలయ్యాను, నలుగురు ఏమనుకుంటారో అనే సిగ్గు. ఇలా అనేక కారణాలను బట్టి మనం సిగ్గుపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం. అవునా కాదా? ఎగ్జామ్స్ రాశాను, ఫెయిల్ అయితే ఇంట్లో గొడవ ఉండదు, కానీ బయట వాళ్ళ అవమానాలు తట్టుకోలేను. దేవుడా నన్ను పాస్ చేయి. ఎందుకు? సిగ్గు కోసం. ఫెయిల్ అయిందనుకో, ఫెయిల్ అయ్యావా, అరే బాగా చదువుతావు గాను, రకరకాలుగా కొంతమంది ఎంకరేజ్ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటే, కొంతమంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అందరి గొడవ అదే. సరైన వస్త్రం లేకపోతే సిగ్గుపడతారండి. నేను ఫలానా ప్రాంతానికి వివాహానికి వెళ్ళాలి, మంచి బట్ట నాకు లేదని ఏదో వంక చెప్పి ఎగ్గొడతారు, వస్త్రం సరిగా లేదని. దేవుని సన్నిధి కూడా సరైన వస్త్రం లేదని సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఇట్లా మనం సిగ్గుపడేదానికి అనేక సమస్యలు కారణాలు, అనేక ఇబ్బందులు కారణాలు. కొంతమంది ఉన్న గ్రామాల్లోకి వెళ్ళరు, ఎందుకంటే అప్పుల సమస్య. ఉన్న ఊరంటే ఇష్టం, కానీ వెళ్తే అప్పులోళ్ళు వెంటబడతారు, అందుకని వాళ్ళకి ముఖం చూపించలేక వేరే ప్రాంతాల్లో బ్రతుకుతూ ఉంటారు. సిగ్గు. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. తమ దేవుని ఎరుగువారు సిగ్గుపడరు అనే మాట నేను ఎందును బట్టి చెప్పానో తెలుసా? బైబిల్లో పౌలు ఆ మాట అన్నాడు. ఇది ఎప్పుడు నాకు గుర్తుండాలని ఒక పాటలో మెన్షన్ చేసుకున్న, పరిశుద్ధాత్మ సహాయంతో. నేను